తర్వాత ఇగ్నోరెన్స్ అంటే మనస్సు, మైండ్తో చేసే మైండ్ గ్రహించుకోగలిగినటువంటి విషయాన్ని అది ఇగ్నోరెన్స్ గా ఈ కొటేషన్స్ లో అన్నిట్లోనూ మొత్తం దాని ఉద్దేశంతోనే బాబా ఈ కొటేషన్స్ ఇచ్చారని నాకు అనిపిస్తోంది. నాలెడ్జ్ ఈజ్ లైట్, ఇగ్నోరెన్స్ ఈజ్ డార్క్నెస్. ఈ జ్ఞానం అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అదేమో వెలుగు, మరి మైండ్తో తెలుసుకునే ఇగ్నోరెన్స్ అది డార్క్నెస్ అని పోలుస్తూ, ద ఎక్స్పీరియన్స్ లైట్, డార్క్నెస్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్ టు. ఎప్పుడైతే నువ్వు ఆ వెలుగుని కనుక నువ్వు చూడాలనుకున్నప్పుడు నువ్వు చీకటిలో ఉంటేనే ఆ వెలుగు యొక్క విలువ నీకు తెలుస్తుంది. అంచేత మొట్టమొదటేమో ఆ యొక్క అజ్ఞానాన్ని, ఆ మనస్సుతో ఉన్నటువంటి ఆ చీకటిని చూస్తూ, తర్వాత జ్ఞానవంతులు అవుతున్నప్పుడు అనంతమైనటువంటి ఆ భగవంతుడి యొక్క వెలుగుని చూస్తూ జీవిస్తూ ఉంటూ ఉంటాడు. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ ది ట్రూత్. అనంతమైనటువంటి జ్ఞానం అంటే భగవద్జ్ఞానం అని ఇక్కడ చెప్పుకోవాలి. అదేమో సత్యము. ట్రూత్ అన్నది క్యాపిటల్లో పెట్టారు, ట్రూ టీ అన్నది అంటే ఈ రియల్ ఇంటర్నల్ ఎగ్జిస్టెన్స్. అందరిలోనూ ఆ పరమాత్మ వెలసి ఉన్నాడు అన్నటువంటి జ్ఞానంతో మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా మనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తుంటామో అదేమో అనంతమైనటువంటి జ్ఞానము. అండ్ ఇగ్నోరెన్స్ ది ఎక్స్టర్నల్ ఇల్యూజరీ ఎగ్జిస్టెన్స్. మరి ఈ అజ్ఞానం అనేది మన బాహ్యంగా మన జీవితంలో భూమి మీద జీవిస్తున్నటువంటి మాయాపూరితమైనటువంటి ఉనికితో మనమేమో అనుభవించేది, ఇదేమో అజ్ఞానము అని. ద డ్రీమ్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది క్రియేషన్. ఈ జ్ఞానం అనేటువంటి కళ ఎలాంటిదంటే, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టినే నేను ఉన్నాను, నేను అన్నటువంటి భావంతో జీవిస్తున్నాడు. ఈ భావనతో జీవిస్తున్న వాడికి ఆ నిజమైనటువంటి ఆ జ్ఞానం అదేమో అది ఒక కళ లాంటిది. అన్నీ తెలుసు, పుస్తకాలు చదువుకుంటే తెలుస్తూ ఉంటాయి జ్ఞానం అని. కానీ మనం ఎంతసేపు ఈ భూమి మీదే ఉంటూ మనం ఈ సృష్టి యొక్క అనుభూతిని మనం పొందుతూ ఉంటాము. అదేమో అజ్ఞానము అని ఇక్కడ అర్థమవుతుంది. ద డ్రీమ్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్రియేషన్. అంటే నువ్వు నిన్ను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉన్న సృష్టిని ఒకటాన్నే నువ్వు తెలుసుకుంటావు. ఇదే నీకు అజ్ఞానము. ఇగ్నోరెన్స్ బిలీవ్స్. అజ్ఞానమేమో అది నమ్ముతుంది. ద కాస్మోస్ ఈజ్ ఏ రియాలిటీ. ఏమని నమ్ముతోంది? ఈ విశ్వం అంతా నిజమైనది, ఈ ప్రపంచం అంతా నిజమైనది. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, వెల్త్, హానర్ అండ్ రియల్ నాలెడ్జ్ నోస్. అది ఇదేమని తెలుసుకుంటోంది? ఈ అజ్ఞానం అనేది ఈ యొక్క ప్రపంచం గురించి, అది జననము, మరణము, ముసలితనము, తర్వాత భాగ్యము, అనంతం గౌరవము అని ఇవన్నీ ఇది తెలుసుకుంటోంది. భూమి మీద ఉంటూ ఇవన్నీ అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ సృష్టి యొక్క జ్ఞానంలో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ద కాస్మోస్ ఇస్ ఎ డ్రీమ్. వాళ్ళకి మొత్తం ఈ భూమి మీద అంతా కూడా ఒక కలలో ఎలాగా కనిపిస్తుంది. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. భగవంతుడు ఒక్కడే సత్యము, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అన్నటువంటి ఆ ఎరుకతో ఇవి జీవిస్తూ ఉంటాడు మానవుడు. బ్లెస్డ్ ఈజ్ నాలెడ్జ్ దట్ ఈస్ గెయిన్డ్ త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నీకు అజ్ఞానం కనుక అజ్ఞానంలోంచే నువ్వు పొందేటువంటి జ్ఞానము ఎలాంటిది? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉంటావో అదేమో నిజంగా అటువంటి అజ్ఞానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి జీవితం చాలా
శ్రేష్టమైనది, అది ఆశీర్వచనంతో కూడుకున్నది, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో అది కూడుకున్నది. ఇన్ అకార్డెన్స్ విత్ ద డివైన్ లా, ఈ యొక్క దివ్య శాసనం ఏదైతే ఉందో ప్రపంచం అంతాను కూడా, అది నువ్వు అజ్ఞానము అనుభూతి చెందుతూనే ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అని తెలుసుకుంటూ ఉంటావో మెల్లిమెల్లిగా, అదేమో నిజంగా అదే దివ్య శాసనము. అంటే అజ్ఞానం అనుభవిస్తే గాని జ్ఞానము వైపు నువ్వు వెళ్ళలేవు. నాలెడ్జ్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఈజ్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఎగ్జాస్టెడ్ అండ్ ఎండెడ్. ఈ జ్ఞానం అనేది నీకు ఎప్పుడు దాకా రాదు? నీ యొక్క ఊహాజనితమైనటువంటి ఈ ప్రపంచపరమైనటువంటి ఈ జీవితాన్ని అంతా అది పూర్తిగా నువ్వు దాన్ని ఎగ్జాస్ట్ చేయాలి. దాన్నేమో ఆ జీవితాన్ని నువ్వు పూర్తిగా నశింపజేసుకోవాలి. అది ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే అంతం చేసుకుంటావో అప్పుడే నీకు ఆ జ్ఞానం, భగవంతుడి యొక్క ఉనికి యొక్క జ్ఞానం నువ్వు అనుభూతులకు తెచ్చుకోగలుగుతూ ఉంటావు. ఎప్పటిదాకా నువ్వు ఊహాజనితమైన ప్రపంచంలో ఉంటావో అది నీకు కళలాగే కనిపిస్తుంది నాలెడ్జ్, భగవద్జ్ఞానం, కానీ అది నువ్వు అనుభవించలేకపోతూ ఉంటావు. ఫర్ ఇమాజినేషన్ టు గో, మైండ్ మస్ట్ గో. మనోనాశనం అవుతాయి కానీ మన యొక్క ఊహాగానాలు మనకి ఆగవు. నీకు ఎప్పుడైతే నువ్వు నీ మనస్సు నశిస్తుందో అప్పుడు నీకేమో ఇమాజినేషన్, ఊహించుకోవడం కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. అంచేత పూర్తిగా నీకు ఆ ఇమాజినేషన్, ఊహించడం అనేది ఎప్పుడైతే పోతుందో అదేమో జ్ఞానానికి వస్తున్నటువంటి మార్గము. అదే దాన్ని పూర్తిగా నువ్వు ఎప్పుడైతే నశింపజేసుకుంటావో మనస్సుని, అప్పుడేమో ఈ జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు. అండ్ ఫర్ నాలెడ్జ్ టు కమ్, కాన్షియస్నెస్ మస్ట్ రిమైన్. ఇక్కడ అస్తమానం మల్లికార్జున గారు చెప్తుంటారు, నీకు ఆ యొక్క జ్ఞానం రావాలంటే మనసే నశించాలి తప్ప ఈ చైతన్యం మటుకు ఉంచుకోవాలి. నీ చైతన్యంతో ఉంటూ నీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకుని నువ్వు మనసును నశింపజేసుకునే ద్వారా దానికి నీకు జ్ఞానం అనేటువంటి నీకు అనుభూతిలోకి వస్తూ ఉంటుంది. ఆల్ mundane knowledge is but a distorted reflection of the absolute truth of God realization. భగవద్ అనుభూతిని చెందేటువంటి మార్గం ఏమిటంటే ఈ యొక్క రోజువారీ చేస్తున్న జ్ఞానం అంతా ఉంది కూడా, ఈ ప్రపంచపరమైనటువంటి జ్ఞానం, ఆ యొక్క అజ్ఞానం అది నిజంగా అజ్ఞానమే. ఈ ప్రపంచపరమైనటువంటి విషయాలు నువ్వు ఎప్పటిదాకా తెలుసుకుంటూ ఉంటావో అది మెల్లిమెల్లిగా ఎక్కడైతే నీకు దాని యొక్క ప్రాపంచపరమైనటువంటి జ్ఞానం పోయి ఆ భగవత్పరమైనటువంటి జ్ఞానాన్ని వైపు నువ్వు నడుస్తూ ఉంటావు, అదే తిన్నగా భగవత్ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. మెల్లిమెల్లిగా ఈ ప్రపంచపరమైనటువంటి అనుభూతి పోతూ తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే సంపాదించాలని ఆ భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు చేస్తుంటారో, మనస్సును తగ్గించేసి ఊహ తగ్గించుకొని భగవంతుడి గురించే నువ్వు తెలుసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడైతే, అప్పటిదాకా నీకు ఈ యొక్క రోజువారీ చేస్తున్నటువంటి నువ్వు జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి, నువ్వు భగవత్ సాత్కారం పొందడానికి అదే ఒక మార్గము. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ నాలెడ్జ్. 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయన్నాడు. ఏమిటి? నాలెడ్జ్ గెయిన్డ్ త్రూ ఇంటెలిజెన్స్ యూజింగ్ ది మైండ్. నువ్వు నీ మనస్సును ఉపయోగించు నువ్వు జ్ఞానాన్ని పొందేటువంటిది అంటే నీ తెలివితేటల ద్వారా, నీ ఎరుక ద్వారా ఈ జ్ఞానాన్ని పొందేటువంటిది అదేమో ఒక జ్ఞానం. ఇప్పుడు మైండ్తో తెలుసుకునేది. అండ్ హిడెన్ నాలెడ్జ్ నాట్ యూజింగ్ ద మైండ్. ఎప్పుడైతే నీ మనసును ఉపయోగించకుండా నీ అంతర్గత జ్ఞానాన్ని నువ్వు గ్రహించుకోగలుగుతావు, అది 2వ జ్ఞానం. A man has all nourishment that can make him strong, but because of ignorance he is eating
థింగ్స్ దట్ డు నాట్ మేక్ హిమ్ స్ట్రాంగ్ బట్ ఫ్యాట్. నువ్వు ఎప్పుడైతే మంచి ఆహారాన్ని సమృద్ధిగా ఆరోగ్యపరంగా నువ్వు బలంగా ఉండాలన్నటువంటి ఆ ఉద్దేశంతో నువ్వు నీ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటావు, అదేమో అది అది కానీ నువ్వు అన్ని ఎలాంటి రకాలైనటువంటి నువ్వు భోజనం చేస్తున్నావు? నువ్వు నిజంగా నీ ఆహారం ద్వారా నువ్వు బలం రావాలని నువ్వు కోరుకుంటూ భోజనాన్ని చేస్తూ ఉంటావు. కానీ నీకు ఎలాంటి రకమైనటువంటి ఆహారం తింటున్నావు అంటే నీకు బలం బదులు ఒళ్ళు లావుగా ఎక్కేటువంటి ఫుడ్ ఆహారాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ద సిమిలారిటీ కంటైన్స్ ఆల్ ది టీచింగ్. దీన్ని పోల్స్తేనే మనం అన్ని రకాలైన బోధనల యొక్క అంతర్గతం తెలుసుకోగలుగుతాం. వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది హార్ట్. మనకి వెలితి ఎక్కడొస్తుంది? మన హృదయం యొక్క జ్ఞానాన్ని పొందలేకపోవడం ద్వారా వస్తుంది. బట్ బాబా హ్యాస్ కమ్ టు అవేకన్ ద హార్ట్. బాబా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే నీ హృదయాన్ని మేల్కొల్పడానికి ఆయన వచ్చారు. అండ్ నాట్ టు టీచ్ యువర్ మోర్ నాలెడ్జ్ ఆఫ్ ది హెడ్. ఇంకా నీకు ప్రాపంచపరమైనటువంటి మనస్సు ద్వారా గ్రహించాలనుకున్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి కాదు బాబా వచ్చింది. నీ హృదయాన్ని మేలుకొల్పి ఆ భగవంతుడి యొక్క ఆ ఉనికిని నువ్వు అనుభూతి తెచ్చుకోవడానికే ఆయన వచ్చాడు. అంచేతే నేను మిమ్మల్ని మేలుకొల్పటికే వచ్చాను, బోధించటకు రాలేదు అని మనకు కొటేషన్స్ అన్ని అలాగా వచ్చాయి. వెన్ యు నో యు ఆర్ గాడ్, నథింగ్ కెన్ షేక్ దట్ నాలెడ్జ్. నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఇక్కడ నో అన్నది అనుభూతి ద్వారా తెలుసుకున్నది. అంటే నీవు ఎప్పుడైతే అనుభూతి ద్వారా నువ్వు భగవంతుడు అని తెలుసుకుంటూ ఉంటావో అప్పుడు నీ జ్ఞానాన్ని ప్రాపంచపరమైనటువంటి అజ్ఞానం ఏది కూడా దాన్ని కదపలేదు. దట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. అది భగవంతుడు నాలోనే ఉన్నాడు, నా అంతర్గతంలోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు అన్నటువంటి అనుభూతిని నువ్వు ఎప్పుడైతే పొందుతూ ఉంటావో నీకు ఆ జ్ఞానాన్ని ఏది కూడా కదపలేవు. అదేమి దేన్ని ఆ జ్ఞానం కనుక ఉన్నట్టయితే నీకు ఏ జ్ఞానం కూడా నిన్ను మిగతాది ప్రపంచపరమైనటువంటి అజ్ఞానం నిన్ను కలపలేదు. అది అలాగ పొందినది రియల్ నాలెడ్జ్. ఇక్కడ రియల్ అంటే ఆధ్యాత్మిక పరమైన రియల్ నాలెడ్జ్. టు నో ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఫ్లాష్ టేక్స్ అన్ ఎటర్నిటీ ఇన్ ద ఎల్యూజన్ ఆఫ్ టైం. నువ్వు ఒక్క మెరుపులో ఒక్క దెబ్బతో నేను అన్ని కూడా నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం కనుక ఉన్నట్టయితే నువ్వేం తెలుసుకోవాలి? ఆ మాయలోంచి ఆ టైము ప్రకారమే నువ్వు తెలుసుకోగలుగుతావు తప్ప ఇంకా ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో మాయను ఎప్పుడైతే నువ్వు గెలించగలుగుతావో, దాన్ని జయించగలుగుతావో అది నిజమైనటువంటి ఒక వెలుతుగు, ఒక క్షణంలో ఆ వెలుగులాగా వచ్చేస్తుంది ఆ జ్ఞానం. ఇట్ మీన్స్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. దాని అర్థం ఏంటి? నువ్వు అజ్ఞానంతో ఉంటూ నువ్వు జీవిస్తూ ఒక్క మెరుపులాగా నేను భగవంతుణ్ణి అన్నటువంటి నువ్వు భగవంతుడి కింద అర్థం చేసుకోగలిగినటువంటి ఆ జ్ఞాన అనుభూతి ఎప్పుడైతే వస్తుందో అది నిజమైనటువంటి జ్ఞానము. అంటే ఆ జ్ఞానాన్ని ఏది కూడా అది నీకు అది మాయా ప్రపంచం ద్వారానే ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, ఒక మెరుపులాగా వచ్చేస్తుంది నేనే భగవంతుణ్ణని. అది నువ్వు అది ఒక్క మెరుపులాగా వచ్చేదాకా ఈ మాయ అనేటువంటి సమయాన్ని ఈ ప్రపంచంలో నువ్వు గడపాలి. ఎప్పుడైతే ఆ యొక్క అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందో అది ఒక్క మెరుపులాగా వచ్చేస్తుంది. ద యూనివర్స్ ఈజ్ ది అవుట్కమ్ ఆఫ్ ఇమాజినేషన్. నీకు ప్రపంచం అంతా ఉంది కదా, ప్రపంచం అంతా కల్పిస్తుంది. ఇదంతా ఏమిటి? నువ్వు ఊహాగానాలు చేసుకున్నటువంటి ప్రపంచం అది. దాని ద్వారానే ఈ ప్రపంచం అంతా నీకు తెలుస్తోంది.
then why try to acquire knowledge of the imaginative universe instead of plumbing the depth of your own real self? అందుకని నువ్వు ఈ జ్ఞానాన్ని అంటే జ్ఞానపూరితంగా దాన్ని నువ్వు కనుక దాన్ని అభ్యసించినట్టయితే నువ్వు నీ జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా చాలా పెంపొందించుకుంటూ భగవంతుడి వైపు ప్రయాణం చేస్తూ నువ్వేమో నీలో ఉన్నటువంటి ఆ నువ్వంతా ఊహించుకుంటున్నావు, నువ్వంతా అనుకుంటున్నావు, కానీ అనుభూతి లేదు కదా. నేను అంతర్గతంగా పరమాత్మని అని అనుకుంటున్నావు తప్ప అనుభూతి లేదు కదా. అది ఒక్కసారి నీకేమో అది అనుభూతిలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు నీకు ఉన్నటువంటి ఆ జీవంత ఆధ్యాత్మికమైనటువంటి ఆ వివేకాన్ని నువ్వు కనుక ప్రాక్టీస్లో పెట్టినట్టయితే. నాలెడ్జ్ బాబా ఇక్కడేమో బాబా యొక్క నాలెడ్జ్ గురించి బాబా చెప్తున్నారు. ఐ హ్యావ్ టు ప్లే ఎ డ్యూయల్ రోల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్. బాబా యొక్క పాత్ర ఎలా ఉంది? ఆయన జ్ఞానము అజ్ఞానము ఈ రెండిట్లోనూ ఉన్నాను అన్నటువంటిది ఆయన పాత్ర. బాబా చెప్పారు కదా, నాకు లోయెస్ట్ ఆఫ్ లో నుంచి హైయెస్ట్ ఆఫ్ హై దాకా సర్వము నాకు ఆ అనుభూతి ఉంది, సర్వము నా జ్ఞానమే. అంటే ఆయన చెప్తూ ఉంటారు, నేను మీకు ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, నేను ఆ స్థాయికి దిగివచ్చి మీకు అర్థమయ్యేట్లాగా, మీకు మీ మనస్సుకు తెలిసేట్లాగా నేను చెబుతూ ఉంటాను. అంచేత నాకు దానికి ఏముండాలి? అనంతమైనటువంటి పరమాత్మ జ్ఞానము ఉండాలి, అనంతమైనటువంటి మానవుడి యొక్క జ్ఞానము, పూర్తిగా లోయెస్ట్ జ్ఞానము ఉండాలి. ఈ రెండు నాకు ఉన్నాయి కాబట్టి నేను మీ స్థాయికి నేను దిగివచ్చి మీకు అర్థమయ్యేట్లాగా నేను చెప్పగలుగుతూ ఉంటాను. పర్సన్ simultaneously, since I exist in highest level, exist in both high and low levels. ఎందుకని మీకు అలా చేయగలుగుతున్నారు? నీ అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చేట్లాగా ఒకేసారి ఆయన ఒకసారి చేయగలుగుతున్నారు అంటే అన్ని స్థాయిల్లోనూ ఆయన తెలుసు ఉన్నట్టు ఉన్నాడు. ఆ విధంగా మీకేమో ఆయన రెండు పాత్రలు పోషిస్తుంటారు, అజ్ఞాని కింద జ్ఞాని కింద కూడా. Having all knowledge on the highest level, I can assume full ignorance on your level. బాబా చెప్తూ ఉంటారు కదా, నాకు అంతకన్నా ఉన్నతమైనటువంటి లెవెల్లో నేను జీవిస్తూ ఉంటాను, కానీ మీరు తెలుసుకోవాలని మీ యొక్క లెవెల్లోకి నేను వచ్చి నేను మీకు ఆ పైకి బయటకు అజ్ఞానంలోంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంచేత నాకు ఈ రెండు లెవెల్స్లోనూ నేను చేయగలుగుతున్నాను. ఇది బాబా యొక్క నాలెడ్జ్, బాబా యొక్క జ్ఞానం. గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. భగవంతుడే సర్వత్వం నిండి ఉన్నాడు అని అస్తమానం మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి? అణువణువునా ఉన్నది ఒక్క భగవంతుడే. అండ్ బికాస్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనే సర్వస్వము అయినాడు కాబట్టి ఆయనకి సర్వస్వము తెలుస్తుంది. సో బీ రిజైన్ కంప్లీట్లీ టు హిస్ విల్. అందుకని ఆయన ఇచ్చకి నువ్వు బద్ధుడవై ఉండు. When I talk of knowledge, it is not ordinary knowledge. నేను ఎప్పుడైతే ఈ జ్ఞానం గురించి నేను మాట్లాడుతూ ఉంటానో నీకు సామాన్యమైనటువంటి ప్రపంచపరమైన జ్ఞానం గురించే కాదు. ఆర్డినరీ జ్ఞానం. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్హుడ్. అదేమిటి? భగవద అనుభూతి పొందేటువంటి ఆ యొక్క అనుభూతి. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ మీన్స్ బికమింగ్ గాడ్. నీకు భగవంతుడి యొక్క జ్ఞానం కనుక కావాలంటే నువ్వు భగవంతుడు అయినప్పుడే తెలుస్తుంది.
దెన్ ఆల్ ఎల్స్ జీరో. ఎప్పుడైతే నువ్వు ఆ నేనే భగవంతుని తెలుసుకుంటావో సర్వస్వము కూడా పూర్తి గుడ్డు సున్నా. ఈ ప్రపంచం నీకేమీ తెలియదు. అంటే ఇన్వల్యూషను, ఇవల్యూషను, గాడ్ నాలెడ్జ్. అంటే 7 మెట్లు ఎక్కి 7 స్థాయిలో లేచి ఆఖరికి 7 స్థాయిలో నేనే ఆ భగవంతుడిని తెలుసుకునేటువంటి నీ యొక్క జీవితం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మిగతాదంతా కూడా పూర్తి శూన్యము అన్నట్టుగా నీకు అనుభూతి వస్తుంది. నువ్వు అలాగే చూడగలుగుతావు. దట్ which you as individual knows at this moment, I know eons ago, and what you as individual in ages to come will be knowing at a particular moment, I know now. బాబా చెప్తుంది ఏమిటంటే, మీరు ఏదో కొంచెం నాకు జ్ఞానం తెలుసుకున్నాను అన్నది ఇప్పుడు అనుకుంటారనుకో, అది నేను ఎప్పుడో ప్రారంభంలోనే నాకు తెలుసు అదంతాను. అండ్ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అన్నీ కూడా నువ్వు ఆలోచిస్తుందంతా నేను అదంతా కూడా నాకు తెలుసు. అంటే బాబాకి సర్వము తెలుసు. అందరి మనసులో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. ఆయన మటుకు పైకి ఏమీ తెలియనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడో నాకు ఓహో ఇదా అని నువ్వు అనుకుంటావు. అది నేను ఎప్పుడో నా అనుభూతిలో నాకు తెలుసు. ఓహో అదా నేను అక్కడికి వెళ్ళాలా అని అది కూడా ఆయనకి తెలుసు. మిమ్మల్ని అంత దూరం నుంచి తీసుకెళ్ళడానికే నేను వచ్చాను అని బాబా చెప్తున్నారు. I know you better than you know yourself, and I will teach you in my own way all the things concerning your real self. మీరు ఈ నేను తెలుసుకుంటున్నాను అన్నది నీకన్నా నాకు ఎక్కువగా నీ గురించి నాకు తెలుసు అంటున్నారు బాబా. నాకు ఇది తెలిసింది అనుకుంటాం కదా, అంచేత నీలో నువ్వు తెలుసుకునే దానికన్నా బాబా అది ఆయన మార్గంలో ఆయనకు ఎప్పుడో తెలుసు. అంచేత నిజంగా ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడానికి నువ్వు అన్ని విధాలా నువ్వు ప్రయత్నం చేస్తూ ఒక పరమాత్మ జ్ఞానాన్ని పొందడానికి నేను మీకు దారిలో నేను సహాయపడుతూ ఉంటాను, మీకు ఆ జ్ఞానం పొందేందుకు నేను సహాయపడుతూ ఉంటాను అని బాబా ఇక్కడ చెప్తూ సీక్ అండ్ స్ట్రైవ్ టు నో మీ. అంచేత బాబాని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నీ జీవితంలో అన్ని అంత సమయం బాబాని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించు. అంతేకాని యువర్ బిలవెడ్ ఎవరు? నీ ప్రియతముడు ఆయన. అండ్ బిట్ బై బిట్ యూ విల్ నో యువర్ రియల్ సెల్ఫ్. అది కొంచెం 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 మెల్లిమెల్లిగా నువ్వేమో నీ యొక్క అంతరాత్మ ఏమిటై ఉన్నది, నువ్వు పరమాత్మ అనేటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు చివరికి నువ్వు పొందగలుగుతావు. ఫర్ యామ్ ఐ నాట్ యువర్ రియల్ సెల్ఫ్? అదే బాబా ఇక్కడ పరిచయం వేశారు. నేను మీ యొక్క అనంతమైనటువంటి ఆ పరమాత్మని కదా నీలో ఉన్నవాడిని. మీరేమో ఆ విధంగా కొంచెం కొంచెంలో తెలుసుకుంటూ ఉంటారు. నేను పరమాత్మ అన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందుతారు చివరికి. ద సద్గురు నోస్ దట్ దేర్ ఇస్ నథింగ్ టు నో. అవతారుడికి సద్గురువులకి వాళ్ళకి అన్ని సర్వము తెలిసిన వాడే. ఇంకా ఏమీ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఏమీ లేదని వాళ్ళకి తెలుసు. ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. నేను ఈ విశ్వానికి ప్రభువుని. I am in everyone and I am everything, and yet simultaneously I know nothing. నేను సర్వము అయి ఉన్నాను, సర్వస్వము అయి ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను రెండు కూడా నాకు ఏమీ తెలియదు అన్నటువంటి స్థితిలో నేను అందరితోనూ జీవిస్తూ ఉంటాను, అందరితోనూ నేను నడుస్తూ ఉంటాను అని బాబా ఇక్కడ మనకి నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, జ్ఞానము అంటే మనస్సు, తెలివితేటలు, హృదయము, మనస్సు హృదయము, ఈ రెండిటి వల్ల నువ్వు ఏ జ్ఞానాన్ని పొందాలో ప్రాపంచపరమైన జ్ఞానానికి మనసు ఉపయోగించుకుంటాం, ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభూతి జ్ఞానాన్ని పొందడానికి నువ్వు పరమాత్మ జ్ఞానాన్ని అంతర్గతంగా ప్రయాణం చేస్తూ ఉంటావు. ఈ రెండిటికి ఉపయోగపడేటువంటి మార్గాలు ఈ మానవ జన్మ.
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. శర్మ గారు ఇక్కడితో ఆపేస్తాను. జై బాబా. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా.